ఏం మాట్లాడకూడదు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియోలో మా గురించి చెప్పబోతున్నాను. అంటే మా ప్రాపర్ ఏంటి, మేము ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఇండియా నుంచి ఇక్కడికి ఎలా వచ్చాము, ఏ పర్పస్ మీద వచ్చాము, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా. సో ఈరోజు అయితే వాటి గురించి చెప్పబోతున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్యాక్గ్రౌండ్లో వీడియో అయితే రన్ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. అసలు ఫస్ట్ మా ప్రాపర్ చెప్తాను, ఎంతమంది కనెక్ట్ అవుతారో చూద్దాం. అమ్మ వాళ్ళు విజయవాడలో ఉంటారు, కానీ మా సొంతూరు మాత్రం విజయవాడకి ఒక 40 మినిట్సే, తోట్లవల్లూరు అనమాట. సో మీలో విజయవాడలో ఎంతమంది ఉన్నారు, ఇంకా తోట్లవల్లూరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి నాకు. తోట్లవల్లూరులో మా పిన్ని వాళ్ళు, బాబాయి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నాయనమ్మలు, తాతయ్యలు అందరూ అక్కడే ఉంటారండి. డాడీది గవర్నమెంట్ జాబ్ కాబట్టి చిన్నప్పటి నుంచి ట్రాన్స్ఫర్స్ అయ్యి ఊరూరు తిరిగి విజయవాడలో అయితే సెటిల్ అయ్యామన్నమాట. 15 ఇయర్స్ అవుతుంది. ఇంకా మా అత్తగారు వాళ్ళది కూడా విజయవాడే. అత్తగారింటికి వచ్చినా కూడా ప్లేసెస్ మారటం అయితే తప్పలేదు. మా డాడీకి ఊరూరు ట్రాన్స్ఫర్ అయితే మా హస్బెండ్కి మాత్రం దేశాలు ట్రాన్స్ఫర్ అయిందనమాట. మొత్తం అన్నీ తిరగాల్సి వచ్చింది. అబ్బా, దేశాలు ట్రాన్స్ఫర్ అంటే వినటానికి ఎంత బాగుందో కదా. మనకు కూడా అలా ఉంటే ఎంత బాగుండు అనుకుంటున్నారా? అస్సలు అనుకోవద్దండి, అలాగా అస్సలు అనుకోవద్దు. దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటి అని పడితే కానీ తెలీదు, చెప్తే కూడా అర్థమయ్యే బాధ అయితే కాదు. అలా అయితే ఇండియాలోనే ఉండిపోవచ్చు కదా, అంత ఇబ్బంది పడుతూ ఎందుకు వెళ్ళటం అని అనుకోవచ్చు. జాబ్ అలాంటిది, పరిస్థితులు అలాంటివి. మరి మా హస్బెండ్ జాబ్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్ షిప్ బిల్డింగ్ అనమాట. ఆన్ సైట్ వర్క్ ఉంటుంది. ముందు చేసిన ప్రాజెక్ట్స్ అయితే పవర్ ప్లాంట్స్ ప్రాజెక్ట్స్, అవి కూడా చాలా పెద్ద పవర్ ప్లాంట్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా కంపెనీ నుంచే వస్తాయండి, కంపెనీ నుంచే పంపిస్తారు మనల్ని కూడా. లోకల్గా ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఉండవు, రావు కూడా కంపెనీకి. అందుకనే బయట కంట్రీస్కి అయితే పంపిస్తారనమాట. రావాల్సి వస్తుంది కూడా. మనము ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అసలు దాని వెనక నా భర్త కష్టం ఎంత ఉందో నాకు తెలుసండి. ఊరికే పంపించారు కదండి వేరే కంట్రీస్కి వర్క్ కోసం. రాత్రి లేదు, పగలు లేదు, వర్క్ చేసుకుంటూ ఎంతో కష్టపడితే కానీ ఈరోజు నా భర్త ఈ పొజిషన్లో ఉన్నారు. మా ఫ్యామిలీ కూడా ఎంత సపోర్ట్ చేస్తుందోనండి మా హస్బెండ్కి. కానీ అసలు మా ఫ్యామిలీ బాండింగే వేరండి. ఏ ఫ్యామిలీలో అయినా చిన్న మనస్పర్ధలు, గొడవలు, చిన్నయే కాదు, పెద్ద గొడవలు అన్నీ ఉంటాయండి. కానీ అన్నిటిని దాటుకొని ఏదైనా కష్టం వస్తే నేనున్నాను అని చెప్పే తోబుట్టు ఉంటే చాలండి. అసలు నిజంగా ఎంత అదృష్టవంతులు అలాంటి వాళ్ళు. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలే, నా భర్త కూడా అంతే అదృష్టవంతులండి. మా వదిన కానీ మా మరిది కానీ ఎంత సపోర్ట్గా ఉంటారోనండి. ఏ ప్రాబ్లం అయినా సరే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా మా హస్బెండ్ అలాగే రియాక్ట్ అవుతారు. మా హస్బెండ్కి మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా ఆడబడుచు కానీ నా మరిది కానీ అలాగే రియాక్ట్ అవుతారండి. ఎంత నేనున్నాను, నీకెందుకురా నేనున్నాను అన్నయ్య, నీకెందుకురా నేనున్నా కదా, నేను చూస్తాను అని అంటదండి మా వదిన కూడాను. ఇలాంటి వాళ్ళు నిజంగా అండి మన లైఫ్లో ఉండాలండి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉన్నందుకు నిజంగా మేము అదృష్టమే చేసుకున్నాము. దిష్టి తగులుతుందేమో ఇలా చెప్పుకుంటే, కానీ ఒక మనిషి వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఫ్యామిలీ ఎంత సపోర్టివ్గా ఉండాలి అనేదైతే ఇక్కడ అసలు చెప్పుకోవాలండి. నిజంగానే ఎదుటి వాళ్ళు ఏముందండి ఊరికి అనేస్తారు ఒక మాట, వాళ్ళకేమైంది, వాళ్ళు బాగానే ఉన్నారుగా, వాళ్ళ ఆయన ఎక్కడో జాబ్ చేస్తున్నాడుగా, బోల్డ్ డబ్బులు వస్తున్నాయి, ఈజీగా మాట్లాడేసేస్తారండి ఇలాగా. కానీ మనిషి వెనుక ఉన్న కష్టాన్ని అయితే ఎవ్వరూ పట్టించుకోరు. మా హస్బెండ్ అనే కాదండి, మా ఫాదరే కానీ మా మామయ్య గారే కానీ ఎంత కష్టపడి పెంచారో.
మా ఫాదర్కైనా ఇంకా గవర్నమెంట్ జాబ్ అండి. చిన్నప్పటి నుంచి తిండికి కానీ బట్టలకి కానీ ఏ లోటు లేకుండానే పెరిగాం మేము. కానీ మా మామయ్య గారండి లారీ డ్రైవర్ అసలు. అయినా కూడా ముగ్గురు పిల్లల్ని, మా వదిన్ని, మా వారిని, మా మరిదిని, ముగ్గురిని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించారండి. అంత అప్పుడు ఆ స్టేజ్లోనే వాళ్ళని. ఎంత కష్టపడి ఉంటారండి మా అత్తయ్య గారు ఇంకా మా మామయ్య గారు. మా హస్బెండ్కి జాబ్ వచ్చాక కాస్త పరిస్థితి అయితే మెరుగుపడింది. ఆయన చిన్నప్పుడు పడ్డ కష్టం ఏదైతే ఉందో అది ఇంకా ఉండకూడదు, లైఫ్లో ఎప్పుడు చూడకూడదని ఆ రోజు నుంచి కష్టపడుతూ ఈ రోజు వరకు ఇంకా కష్టపడుతూనే ఉన్నారండి. ఆయన జాబ్ అంటే అంత రెస్పెక్టు. ఎంత కష్టమైనా సరే కష్టం అనుకోరు. అసలు ఆ కంపెనీకి ఉన్న ఆ కంపెనీ మీద అంత రెస్పెక్ట్ అనమాట. నాకు అసలు మాటలు రావట్లేదు కూడా చెప్పడానికి. అందుకని ఆయనకి జాబ్ వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలుగా ఆయన కంపెనీ మారలేదంటే నమ్ముతారా మీరు? దగ్గర ఎన్నో సంవత్సరాలు అవుతుందండి ఆయన జాబ్ మొదలుపెట్టి. ఎందుకండి జాబ్ మారలేదు ఇన్నాళ్ళు అయినా కూడా అని నా పెళ్ళైన కొత్తల్లో అడిగాను అనమాట. ఒక్కటే అని చెప్పారు, నాకు ఈ కంపెనీ అన్నం పెట్టింది అని. అసలు ఎంత కృతజ్ఞత అంటేనండి ఆయన కంపెనీ మీద. శాలరీ అది అంతా కాదండి, ఈయన చేసే వర్క్కి వేరే కంపెనీ మారితే చాలా పెద్ద శాలరీనే వస్తుంది. కానీ ఆయన శాలరీ కోసం చూసుకోరనమాట. లేదు, ఆ స్టేజ్లో ఉండగా నాకు నా కంపెనీ జాబ్ ఇచ్చింది, నాకు అన్నం పెట్టింది అన్న కృతజ్ఞతతో ఇన్నాళ్ళు కంటిన్యూ అవుతూనే వచ్చారు. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ కూడా ఇలాగేనండి, ఫారెన్లోనే జాబ్. ఆయన పరిస్థితి అయితే మరీ ఘోరం అండి. ఆ పరమాత్ముడికే తెలియాలి. రీసెంట్గా ఏదో ఫంక్షన్కి ఇక్కడికి వచ్చే ముందు అనుకుంటా వెళ్ళాము, అందరం కలిసి వెళ్ళాము. అప్పుడు అక్కడ భలే ఒకేసారి ఒకే మాట అనేసారండి మా వదిన్ని. నీకేంటమ్మా మీ ఆయన ఎక్కడో జాబ్ చేస్తాడు, మా పిల్లలు అలా కాదు కదా, మేము ఇక్కడే కదా, మేము లోకలే కదా అని వాళ్ళ అక్కసంతా కక్కేశారండి. నాకు అసలు ఎంత బాధేసిందో, ఎట్ ద సేమ్ టైం చాలా కోపం కూడా వచ్చింది. మా హస్బెండ్కైనా మమ్మల్ని చూడాలనిపించినప్పుడల్లా గబాలను వచ్చేస్తారండి. కానీ మా అన్నయ్యకి ఆ ఛాన్స్ కూడా లేదు. పిల్లల్ని చూసుకోవాలి, ఇక్కడే ఉండాలి అన్నీ ఎవరికి మాత్రం ఉండదండి. కానీ పరిస్థితులు అలాంటివి కదా. అందుకే అంటాను ఎప్పుడూను, ఊరికే ఎవ్వరిని ఒక మాట ఉంది కదా నోటితోటి మాట్లాడేసేస్తాం కదా అన్నట్టుగా మాట్లాడేదే కూడదు. దాని వెనుక ఒకళ్ళ కష్టం అండి ఎంత ఉంటుందో అది తెలియదు కదా చూసే వాళ్ళకి. అసలు ఈ కొరియా ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో సింగపూర్లో ప్రాజెక్ట్ అయిపోయింది. సో ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే ఇండియా వచ్చేసారు. బట్ ఈ కొరియాలో ప్రాజెక్ట్ సైన్ అయ్యేదాకా ఎంత టెన్షన్ పడ్డారోనండి. ప్రాజెక్ట్ సైన్ అయితే జనవరిలో అయింది. అసలు ఈ లోపటి వరకు నిద్రపోలేదంటే నమ్ముతారా? జనవరిలో ప్రాజెక్ట్ సైన్ అయితే అయింది. సైన్ అయిన వెంటనే ఒక 2 వీక్స్కి అయితే బిజినెస్ మీటింగ్ మీద కొరియాకి అయితే వెళ్ళొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక టెన్షన్ మొదలైందనమాట. కొరియాలో క్లయింట్స్ అందరి ముందు నేమ్ అయితే అనౌన్స్ చేసేసారు, కానీ వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి నేమ్ అయితే డిక్లేర్ చేయలేదు. ఇంకా డిక్లేర్ చేయలేదని అసలు ఎంత కంగారు పడిపోయేవాళ్ళు. నా మీద అయితే అరిసేసేవాళ్ళు అనమాట. నా మీదనే కాదు, ఫోన్ చేస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా అరిసేసేవాళ్ళు. ఇలా కాదని మా మామయ్య గారే ఇంటికి వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళేవాళ్ళు. అలా 3 months అయ్యాక ఏప్రిల్ లాస్ట్ వీక్లో అనమాట నేమ్ వచ్చింది. వెంటనే వీసాకైతే అప్లై చేశారు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పంపిస్తే చెవులకి చెవు పోగులు పెట్టుకున్నారు. మొహానికి బొట్టు ఎక్కువగా కనబడుతుందని ఎన్నిసార్లు తిప్పి పంపించారో తెలుసా? ఎంత టెన్షన్ పడిపోయామో. అసలు ఈ ప్రాసెస్ అంతా అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు వెళతాము అనేదైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. లాస్ట్కి ఇంకా 5 daysలో వస్తాము ఇక్కడికి అనగా అప్పుడైతే మాకుది ప్రాసెస్ అంతా అయిపోయిందండి. అప్పటికప్పుడు టికెట్స్ ఆ రోజు టికెట్స్ బుక్ చేశారు. ఆ రోజు ఇంకా నెక్స్ట్ 4 daysకి మేము మొత్తం ప్యాక్ చేసుకోవటం కానీ క్లీన్ చేసుకోవటం కానీ అసలు నేను ఒక్కదాన్నే చేశాను. అసలు ఎలా చేశాను మరి నాకే తెలీదు. అవన్నీ మరీ ఎక్కువ చెప్పేశాను అనిపిస్తుందా? నేను చాలా కొంచెమే చెప్పాను. ఒక్కటే చెప్తాను నేను, మనిషి ఎదిగారు అంటే దాని వెనుక ఆ మనిషి కష్టం చాలా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం అన్నమాట. ప్రతి ఫ్యామిలీలో కూడా నా చెల్లిలాగా, మా వదిన, మా మరిదిలాగా సపోర్ట్ చేసే సిబ్లింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆస్తుల కోసమో పంపకాల కోసమో చిన్న చిన్న వాటి కోసం ఊరికే విడిపోతున్నారు. నేను ఎంతమందిని చూశానో అలాగా. అందుకని ప్రత్యేకించి ఇలా స్పెసిఫిక్గా చెప్పాలనిపించింది అనమాట. అందుకే మీతో షేర్ చేశాను. మీకు అసలు గొడవలే రావా అన్ననంటే గొడవలు వస్తాయండి. ప్రతి ఫ్యామిలీలో కూడాను గొడవలు ఉంటాయి. అన్నిటిని దాటుకొని నిలబడితేనే కుటుంబం అవుతుంది కదా.
ఎస్, నేను చెప్పింది ఎలా కన్వే అయిందో తెలియట్లేదు, బట్ చెప్పాలనుకున్నదైతే చెప్పేశానండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ వద్దు, అంత దాకా వద్దనుకుంటున్నాను. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.